మేక మా ఫ్రెండ్ ఒకడు చిన్న బిజినెస్ పెట్టి ఇప్పుడు పెద్ద బిజినెస్ అయిపోయింది. పెద్ద కోటీశ్వరుడు అయిపోయినాడు ఇప్పుడు. అవునరా, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా చిన్నప్పుడు అట్టట్టా చదువుతుందిరా, ఇప్పుడు మంచి కంపెనీలో మంచి సాలరీ తీసుకుంటుందిరా. అవునక్క, దేనికైనా అదృష్టం ఉండాలక్క. వాళ్ళు బుర్రలా మొత్తం పని చేస్తుండయ్యా. అవునరా, వాళ్ళు బుర్రలాగా మన బుర్ర పని చేస్తే మనకొస్తే ఏమరా మంచి మంచి ఐడియాలా. హలో మామా, మమ్మీ బియ్యం రుబ్బితే పిండి వస్తుంది కానీ పిండి రుబ్బితే బియ్యం రాదు. అక్క తమ్ముడు వాడి కథలు చూద్దాం రా. ఒక్క ఐడియా రా, మన జీవితాలే మారిపోవాలరా, కోటేశ్వర్లు అయిపోవాలి మనమా. అక్క నేను థింక్ చేస్తాను అక్క, మన జీవితాన్ని మారిపోవాలా. తమ్ముడు అమ్మా, కోటేశ్వర్లు అవ్వాలంటే ఇదే మంచి ఐడియా. ఒరే తమ్ముడు దీంతో కోటేశ్వర్లు ఎట్ట అవుతారా ఇప్పుడు చెప్తుందా? అవును కదా అక్క, దీంతో అటు మేము కోటేశ్వరులు అవుతావా? నువ్వు మీ అక్క అట్టా దేశం పేరు తిరిగినారంటే కోట్లకే కోటేశ్వర్లు అవుతారు. ఎమ్మెల్యే చెక్క చూస్తున్నావా? స్టార్ట్ చేయి న్యూ ఐడియా. మమ్మల్ని అడుగుతానేమంటావు మే? ఇంకా కోటేశ్వర్లు ఎట్ట అవుతారు లచ్చక్క? కష్టపడి పని చేస్తా అవుతారా? కూర్చొని కళ్ళలు కళ్ళడు కంటే అడగ తినేది మేలురా నా బట్ట. ఏమ్మే కూర్చోండవా? మా అబ్బ సంపాదించేది నీకు సరిపోదు. లేచిపోమే. మీరు అడుక్కునే దాంతో 90% మా నాన్న జోబీలోకి రావాలి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇన్ని రోజులు మా అబ్బ సొత్తు తేరెత్తున్నారు కదా నువ్వు మీ అమ్మగారా. పోండి, నా ఈ కొత్త ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తది. పోండి, ఎంత అడుక్కుంటే 90% పోను అంతలా. ఎన్ని నిలబడి చూస్తున్నారు? ఐడియాల గురించి ఆలోచించింది నువ్వేరా, అందుకే ఇగేది మనకి. నువ్వు కూడా ఆలోచించినావు. అమ్మా అంత డబ్బులుంటే పెట్టనమ్మా, ఆకలిగుందమ్మా. నువ్వు అయితే ఆడుకోలే. ఆగిలేసి అన్నం తింటారు. నువ్వేను మమ్మీ డబ్బులు ఆడుతున్నావా? పండు మింటే రసం వస్తుంది కానీ రసం మింటే పండు రాదు. కార్తిక చెప్పింది మీకు నేనే సూపర్వైజరు. బాగా అడుక్కోవాలా కానివ్వండి. అడుకోండి.